మా మోడీ గారు మా నాయకుడు ఈ దేశ ప్రధాని ఎంత దూరదృష్టితో ఆలోచిస్తాడో చూడండి. 2 months బ్యాక్ నరేంద్ర మోడీ గారు ఒక ప్రోగ్రామ్ ఇచ్చినారు మాకందరికి, కార్యకర్తలకి, దేశ ప్రజలకి. మీ తల్లి పేరు మీద ఒక 2 చెట్లు పెట్టుండే అని అడిగిండు. ఎందుకు అడిగిండు సార్? ఎందుకు పెట్టమని అడిగిండు? చెట్లు పర్యావరణాన్ని పరిరక్షించేందుకు. ఓజోన్ పొర వలిగిపోతుంది అని చెప్తున్నాం, ఆక్సిజన్ దొరుకుతలేదని చెప్పినాం, వందే మాతర గీతం అర్థం మారింది అని చెప్తాం. పటాన్చెరు, బొల్లారం, జిన్నారం, హైదరాబాద్ చుట్టుపక్కల మేము చిన్నగా ఉన్నప్పుడు అరుగుల మీద పడుకునేటోళ్ళం ఇంటి ముంగట. ఇవాళ ఇట్లాగా ఏసీ లేకుండా ఇవాళ ఏడుంది మీకు. పొద్దుగాల అయితే వాగుల పోయి ఇట్లా చెల్మలు దాడుకొని నీవులు తాగేటోళ్ళం. పటాన్చెరు పక్కన ఉన్న నక్కవాగు చచ్చిపోయిందని సుప్రీంకోర్టు చెప్పింది. ఏంది తినే తిండి తింటే, పటాన్చెరు పక్కన వండిన తిండి తింటే మధ్యాహ్నం కల్లా ఈ రైస్ వండితే బురదలాగా అయిపోతా ఉన్నాయి, ఎల్లో కలర్ షిఫ్ట్ అయిపోతుంది రైస్. సుజలం లేదు, సుఫలం లేదు, మలయజ శీతలం అనేటువంటి వందే మాతర గీతానికి అర్థం మారిన తర్వాత ఇలా కూడా మీరు మేల్కోకపోతే, భాగ్యనగరాన్ని రక్షించుకోకపోతే, ఓడు పోయి సల్కంచెర్లో కడతాడు, ఇంకోటి పోయి అజీజ్ నగర్లో కడతాడు, ఇంకోటి పోయి ఎన్ కన్వెన్షన్ కడతాడు. ఎవరిని ఉద్ధరించేందుకు?